మన చరిత్రను పట్టించుకోలేక ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చారు. చాలా స్పష్టమైన ఇది ఆగమ ప్రమాణాలతో కూడి ఉన్నటువంటి శివలింగం, బ్రహ్మ విష్ణు శివస్థానం సంపూర్ణంగా నల్లమరక. ఇలా త్రికోటం చూద్దాం లోపలికి బయటకు. ఈ ఆలయ పైభాగం కూడా చూడడం చాలా బాగుంది. లోపలికి రావచ్చు. ఆ లాకింగ్ సిస్టమ్ చూడండి లోపల. ఈ శివలింగానికి ఉండేటువంటి లాకింగ్ కింద కూడా చూడండి నిర్మాణ పద్ధతి. ఆ లోపల కూడా చాలా బాగుంది. పైన లాకింగ్ సిస్టమ్. రావచ్చు లోపలికి మీరు. దీన్ని ఇంటర్లాక్ సిస్టమ్ అంటారు. ఇంకే పడిపోకుండా ఇంతకాలం ఉంది. ఈ లాక్ ఇక్కడ సెట్ తగ్గింది. ఇది పాతది కాబట్టి కింద భూగర్భం ఇక్కడ తవ్వారు నిధుల కోసం. దాంతో చూడండి ఇది స్పష్టమైన బ్రహ్మసూత్రం. చేయొచ్చు, మనమే చేసుకోవాలి. ఇప్పుడు చేద్దాం. మీరు టిఫిన్ చేసి మనం చేద్దాం. కళ్ళు పెట్టారు. స్పష్టంగా బ్రహ్మసూత్రం పుట్టుకోండి. చూడండి లింగంలో శక్తి ఉంది. ముట్టుకోవచ్చు. ఇది కూడా అదే సోమసూత్రం, అదే బ్రహ్మసూత్రం కలిగినటువంటి అద్భుతమైన శుద్రమైనట్టుగా ఉంటుంది. ఇది పెరిగింది. మిగతాదంతా సరిపోయింది. ఇది కూడా స్పష్టంగా ఇక్కడ కూడా చెక్కారు. కొట్టినట్టున్నారు. దొరుకుతాయని కొట్టినట్టున్నారు. ఖచ్చితంగా ఉరి పెట్టి శుద్ధి పెట్టి అనిపిస్తుంది. ఇలాంటి లింగం కట్టాలన్నా నిర్మించాలన్నా జన్మ సరిపోదు. అంతా కాకతీయ మహారాజుల పుణ్యం మనం దర్శించుకుంటాం.
ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిధుల కోసం అప్పట్లో ఏం చేశారంటే కొట్టేశారు చూడండి. ఉలి పెట్టి ఒక్కొక్క దెబ్బ కొడుతూ వచ్చేసారు. ఇది అలా అయినా కాయి ఉండొచ్చు. దెబ్బలైతే బాగా లోతుగా ఉంది. మొత్తం వెనకంతా ఈ శివలింగాన్ని చెక్కడం కూడా చాలా కష్టం ఉంది. చాలా సరిగ్గా చెక్కారు. 1% కూడా తేడా లేదు గమనిస్తే. ఇబ్బంది పెట్టారు. అయినా అప్పటికి క్రాక్స్ రాలేదు. అంటే ఈ రాయిని వాళ్ళు అలా ఎంచుకున్న పద్ధతి. ఇక్కడ కూడా లాకింగ్ సిస్టమ్ చూడండి. టెంపుల్ ఎక్కడ సిమెంట్ వాడలేదు. ఇక్కడ ఒక శుభ్రపరిచే వాళ్ళని ఎవరిని ఎందుకు పెట్టలేదు? ఇది ఆర్కియాలజీ వాళ్ళ అండర్లో ఉంది. అందుకే మనకి నెంబర్లు ఉన్నాయంటే వాళ్ళు ఓకే. అంటే క్లీన్ చేసుకోవడానికి అవకాశం సైకిల్ పెట్టారు. సైకిల్ ఇవన్నీ త్రిశూలాలు చూడండి. చుట్టూ అంతా త్రిశూలాలు. ఇక్కడ మాత్రం కసీం కోట అండి. ఇక్కడ చూడండి. కర్మగారు పేరు గుర్తొచ్చింది. కసీం కోట. ఇక్కడ ఈ కాకతీయ కాలంలో ఆ రాణులు ఎలా ఉండేవారు, అక్కడ ఈ స్త్రీలు ఎలా ఉండేవాళ్ళని చెప్పి వాళ్ళని చెక్కారండి. అది ఇది నర్తకులు వీళ్ళందరూ. అదిగోండి డోలు పట్టుకొని ఉన్నారు, నాట్యం చేసే వాళ్ళు ఉన్నారు, ఊదుతున్నారు. 800 ఏళ్ళ కింద. ఇది ఇంకా మహా దారుణం ఉంది. అదిగో వెనకాల అనకాపల్లి దగ్గర మేడం ఒక దేవాలయం ఉంది. కసీం కోట అని అఘోరాలు అనకాపల్లి పక్కన కసీం కోట అని అఘోరాలు కూడా కట్టారు ఆ గుడి. ఇదేంటి తూర్పు ఎక్కడ ఇది సార్ చూడండి. ఇదేనా త్రికూటం. ఈ లాక్ పోయింది చూడండి పూర్తిగా. వచ్చి తూర్పులో వచ్చాం పడవ. ఇక్కడ ఏంటంటే సర్పాలు కాపాడాలి చూసారు. బ్రాహ్మణులంతా వేరే వాళ్ళంతా దేవుడు చేస్తారు. ఏమన్నా ఒకసారి ఒక పురోహితుల వాళ్ళ అబ్బాయికి వివాహ సంబంధాలు రాకపోతే తీసుకెళ్ళండి. 3 monthsలో వాడికి వివాహము ఉద్యోగం ఉండొచ్చు. మళ్ళీ వాడి ఫ్యామిలీతో కళ్యాణం ఏం చేస్తాం, అభిషేకం ఏం చేస్తాం. మంత్రులు గారు ఉంటారు. మా సోమవారమే ఉంటారు. అభిషేకాలు వీరు ఎవరు ఉంటారు. ఇక్కడ అనకాపల్లి పక్కన కసీం కోట అని ఊరు. చిన్న రేకుల షెడ్ లాగా ఉంటుంది దేవాలయం. పానమకం పెరగొట్టారు. పానవట్టం పడిపోయింది. లాకింగ్ సిస్టమ్ తగ్గిపోయింది. చూడండి అసలు గ్యాప్కి గ్యాప్ మధ్యలో ఎక్కడ మనకు కనపడదు. వీళ్ళు వేశారు ఇది, ఆర్కియాలజీ వాళ్ళు వేశారు ఇది. బయట నుంచి వీడియో అది ఎన్ని రోజులు అయిపోతుంది తెలియదు కానీ దీని ఏం డెవలప్మెంట్ స్పీచ్ ఇస్తారు 1 minute. మనం ప్రస్తుతం కరీంనగర్లో నగునూరు అనే గ్రామంలో ఉన్నాం. నగునూరుకి మొదటి నామధేయం నన్నూరు. నన్నూరికి మొదటి పేరు 400 గుళ్ళున్న ఊరు అని అర్థం. ఈ ఊర్లో ఇక్కడ ఏ ఇల్లు కట్టడం కోసం కాస్త శంకుస్థాపనకి లోతుగా తప్పిన ఆలయాలు బయటపడేవి. అలా 400 ఆలయాలు కాకతీయ రాజుల కాలంలో రుద్రదేవుడు, రుద్రమదేవి, ఆ తర్వాత వచ్చిన అంతకంటే ముందు గణపతి దేవుడు, ఆ తర్వాత ప్రతాపరుద్రుడు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ వాళ్ళ విజయాలకు చిహ్నంగా ఆలయాలు నిర్మించినటువంటి ప్రతీతి. మనం ఏదైనా ఒక చిన్న ఉత్సవంలో లేదా ఏదైనా మంచి పనిలో అచీవ్ చేశామో లేదా ఏదైనా గెలిచామో అనుకుంటే ఏదో సంబరమో లేదా పార్టీ లాంటివి చేసుకుంటారు. కానీ అప్పటి రాజుల విజయానికి చిహ్నంగా ఇంతటి అద్భుతమైన ఆలయాలు నిర్మించారు. ఇది త్రిపుటేశ్వర స్వామి వారి దేవాలయం.
ఇది పూర్తిగా ఎక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ వాడకుండా నిర్మించబడినటువంటి దేవాలయం. పూర్తిగా ఎక్కడ గమనించినా అంతా ఇంటర్లాక్ సిస్టంతో నిర్మింపబడినటువంటి దేవాలయం. కాశీ కట్టడం పూర్తి స్థాయిగా 800 ఏళ్ల కిందట ముందే నిర్మింపబడినటువంటి దేవాలయం. పూర్తిగా రాతి కట్టడం. ఇందులో ఉండేటువంటి శిల్పకళని, ఇందులో ఉండేటువంటి ఆ విధానాన్ని, ఆ కట్టబడినటువంటి ఆ ఆగమ శాస్త్ర పద్ధతి రీత్యా కట్టబడినటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తే ఎంతో మెచ్చుకోవాలి. మనకు ప్రతాపరుద్రుడు పూర్తిగా శివ భక్త దురంధరుడు అని కూడా ఆయన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పూర్తిగా రోజు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోకుండా ఆయన దినచర్యనే గడవదు. అటువంటి శివభక్త దురంధరుడైనటువంటి ప్రతాపరుద్రుడు ఎన్నో వందలాది శివాలయాలను నిర్మించాడు. ఎన్నో లక్షలాది మంది బ్రాహ్మణుల్ని పోషించాడు. ఈ వందలాది శివాలయాల నిర్మాణాల్లో భాగంగా మనం చూస్తున్నటువంటి నగునూరు గ్రామంలో ఈ కాకతీయులు నిర్మించినటువంటి త్రికూటేశ్వరాలయంలో మనం ఉండటం, దర్శించటం మనందరి భాగ్యం. దగ్గర నగునూరు అనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో అత్యంత ప్రాచీనమైనటువంటి త్రికూటేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇది ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. త్రికూటము అంటే 3 కూటముల 3 ఆలయముల కలయిక అని అర్థం. ఇటువైపు ఒక ఆలయం ఉన్నది, దీన్ని త్రికూటమి అంటారు. 3 ఆలయాలు కలిసినటువంటి ప్రాంతాన్ని ఇలా కూటమిగా నిర్మించారు. ఈ ఆలయాలన్నీ, ఇందులో ఉండేటువంటి లింగాలన్నీ కూడా బ్రహ్మసూత్రంతో కలిగి ఉన్నటువంటి ఎంతో శక్తివంతమైన దేవాలయాలు. ఈ శిల్పాన్ని పరిశీలన చేసిన, ఈ శిల్పంలో పైన ఉండేటువంటి స్త్రీలని పరిశీలన చేసిన, కాకతీయుల కాలంలో అప్పటి స్త్రీలు, అప్పటి నర్తకులు, అప్పటి నాట్యకులు ఎలా ఉండేవారు, వారి కళావైభవం, వారి పరిస్థితులన్నీ కూడా ఈ శిల్పాల్లో చెక్కారు. దీన్నంతా పురావస్తు శాఖ వారు ప్రతి అంగుళాన్ని గమనించి దీనిపైన పెయింట్లు వేసుకున్నారు. కానీ దీన్ని కనుక అభివృద్ధి చేసి ఆలయంలో అర్చనలు సరిగ్గా చేయించగలిగితే ఈ ప్రాంతం గొప్ప అభివృద్ధి కేంద్రమై అలాగే ఎంతో శక్తి నిలయం కూడా అవుతుంది. ఈ ప్రాంతాన్ని, మన పురాతనమైనటువంటి ఆలయాలని కాపాడుకోవాలంటే మనమైనటువంటి హిందువులం మన సంపదని తెలుసుకోవాలి. మన ధర్మంలో ఉండేటువంటి ఇటువంటి వైశిష్ట్యాలని మనం అర్థం చేసుకున్నప్పుడే దీంట్లో ఎంతో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోగలుగుతాం. కేవలం మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉండకుండా మన ధర్మంలో ఎంతో వైశిష్ట్యం ఉన్నది. ఆ వైశిష్ట్యాన్ని ఇలా ఆలయాల్లో, ఇలా శిల్పాల రూపంలో ఎంతో గొప్ప స్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ చిన్న స్ట్రక్చర్ని పరిశీలన చేసినా దాంట్లో ఆ స్ట్రక్చర్ని చెక్కడానికి, అందులో వాళ్ళు చూపించేటువంటి కళని చూపించడం కోసం ఎంతో శ్రమించారు. దాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకొని మన మెటీరియలిస్టిక్ లైఫ్లో మనం దీన్ని పెట్టుకోగలిగితే మన భౌతికమైన జీవితం, మన సనాతన ధర్మపరమైన జీవితం ఎంతో అభివృద్ధిగా ముందుకు సాగుతూ మన ధర్మాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం.